సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం డంకాక్ హాలీవుడ్ మూవీ రివ్యూ. యాక్షన్ కట్. ఈ మాటల్ని ఎవరైనా కాన్ఫిడెంట్ గా చెప్పగలిగితే చాలు సినిమా తీసేయచ్చు. అలాంటి వాళ్ళు ఈ ప్రపంచం మీద కోకొల్లలు ఉన్నారు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు సినిమా తీస్తే సినిమానే గర్వపడుతుంది. అసలు సినిమా అనేది మనిషి సృష్టించిన గొప్ప అద్భుతం. కానీ చాలా మంది దానిని ఓ వ్యాపార సాధనంగానే చూస్తున్నారు. ఎక్కువ మందికి అది బిజినెస్సే. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఆ అద్భుతానికి ఎప్పటికప్పుడు సరికొత్త సొగసులు అద్ది సినిమా విలువను అంతకంతకు పెంచుతూ ఉంటారు. ఇప్పటి తరంలో సినిమా వాల్యూని పెంచుతున్న నిఖార్సైన మనిషి క్రిస్టోఫర్ నోలాన్. తన మేధస్సుతో సినిమా అనే పదానికి ఆయన కొత్త నిర్వచనాలు చెప్తున్నారు. నిజంగా బ్రిలియంట్ పర్సన్. తన పనితనంతో సినిమా గౌరవాన్ని పెంచుతున్నారు. ఆయన నుండి తాజాగా వచ్చిన సినిమా డంకాక్. ఆ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. ఆ మూవీలో ఉన్న విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే 1940వ సంవత్సరం రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. హిట్లర్ యుద్ధకాంక్షతో రగిలిపోతున్నాడు. జర్మన్ సేనలు యూరోప్ మొత్తాన్ని గడగడలాడిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ సైన్యం సాగించిన మారణ కాండని ఈ ప్రపంచం అంత తొందరగా మర్చిపోదు. ఆ హోలోకాస్ట్ కి సంబంధించి ఎన్నో కథలు. అలాంటి కథల్లో ఒకటే ఈ డంకాక్. డంకాక్ అనేది ఫ్రాన్స్ కు చెందిన ఓ ఓడరేవు ప్రాంతం. జర్మనీ మీద యుద్ధం చేయడానికి కొన్ని దేశాలు సమాయత్తమయ్యాయి. బ్రిటన్, ఫ్రాన్స్, స్కాట్లాండ్, కెనడా దేశాలకు సంబంధించిన ఓ 4 లక్షల మంది సైన్యం అక్కడ సమావేశం అయ్యారు. ఈ విషయం తెలిసిన జర్మనీ వాళ్ళ మీద ముప్పేట దాడి మొదలుపెట్టింది. నేల మీద నుంచి, సముద్రం మీద నుంచి, ఆకాశం నుంచి యుద్ధం చేయడం మొదలుపెట్టింది. బ్రిటన్, ఫ్రాన్స్ ప్రభుత్వాలు అక్కడున్న సైన్యాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కానీ ప్రతి ప్రయత్నం మీద జర్మన్ సైన్యం విరుచుకుపడుతుంది. కుప్పలు తెప్పలుగా సైనికులు చనిపోతున్నారు. తిరిగి దాడి చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ శత్రువే బలంగా ఉన్నాడు. తప్పించుకోవటమే మార్గం. అక్కడ ఉన్నోళ్ళందరికీ బతుకుతామన్న ఆశయ ఆయుధం, బతికి బయటపడటమే విజయం. ఈ పరిస్థితి నేపథ్యంగా సినిమాలో 3 కథల్ని చెప్తారు. భూమి, సముద్రం, ఆకాశం నేపథ్యంగా ఆ 3 కథలు ఉంటాయి. ఆ 3 కథల్లోనూ కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరూ ఆ పరిస్థితి నుంచి ఎలా రక్షించబడ్డారు, అలానే వాళ్ళలో కొంతమంది వేరే వాళ్ళని కూడా రక్షిస్తారు. ఆ కథలన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా నడుస్తాయి. ఈ 3 కథలు కూడా సినిమాలో ఓ పాయింట్ లో కలుస్తాయి. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే క్రిస్టోఫర్ నోలాన్ నిజంగా బ్రిలియంట్ పర్సన్. ముందే చెప్పుకున్నాం, అద్భుతమైన స్టోరీ టెల్లర్. ఆయన మారులెస్ వర్క్ ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. ఒకటే సిచ్యువేషన్, 3 కథలు, ఆ 3 కథలు ఒక చోట కలుస్తాయి. ఈ విషయం తెలియగానే మనకి మణిరత్నం గారి యువ గుర్తుకు రావచ్చు. నిజమే, ఆ తరహా సినిమానే. కానీ ఈ సినిమాని క్రిస్టోఫర్ నోలాన్ తనదైన స్టైల్లో చెప్పిన విధానం మాత్రం ఫ్యాంటాస్టిక్. కంపల్సరీ ఏదో ఒక మ్యాజిక్ లేకుండా అయితే ఆయన సినిమాని తీయరు. ఆయన స్టోరీని డిజైన్ చేసుకున్న విధానం అర్థమైన తర్వాత అయితే నేను థ్రిల్ అయిపోయాను. సినిమాలో కనిపించే 3 కథలు ప్యారలల్ గా నడిచినట్టే అనిపిస్తుంది మనకే. కానీ చిత్రమైన విషయం ఏమిటి అంటే, భూమి మీద మొదలైన కథ వారం రోజులు నడిచింది. సముద్రం మీద మొదలైన కథ ఒక్క రోజులో నడిచింది. ఆకాశంలో మొదలైన కథ 1 గంటలో నడిచింది. ఆ 3టిని ఒక పాయింట్ లో కలిపాడు. అద్భుతం. ఆ మ్యాటర్ అర్థమైన తర్వాత ఆయన కథ రాసుకున్న విధానానికి, దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోయాను. మహానుభావుడు. అసలు సినిమా చూసొచ్చిన తర్వాత ఆయన రైటింగ్ స్టైల్ ని తలుచుకుని ఎంతోసేపు ఆలోచిస్తూ ఉండిపోయా. చివరికి రాత్రి నిద్ర కూడా పట్టలేదు. నిజంగా వండర్ఫుల్ ఎంటర్టైనర్, ఓ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆయన సినిమాని చూడటం అనేది. సినిమాని చూపెట్టే విధానంలో నోలాన్ పెట్టే మెల్లిక అర్థం కాకపోతే అది మామూలు సినిమాలానే అనిపిస్తుంది. ఆ మెల్లిక అర్థమైతే మారులెస్ గా అనిపిస్తుంది ఫీలింగ్. నిజంగా నోలాన్ యూనిక్ ఫిల్మ్ మేకర్. ఆడియన్స్ ఆలోచనలకి పనిపెట్టి మరి సరికొత్తగా ఎంటర్టైన్ చేస్తారు. తర్వాత ఆయన టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ను వాడుకునే విధానం మరో అద్భుతం. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంటాయి. అసలు సినిమాటోగ్రఫీ, ఆ షార్ట్స్ మేకింగ్, ఆ విజువల్స్ చూసి మత్తి పోతది. నిజంగా క్రిస్టోఫర్ నోలాన్ ఏ దృష్టితో చూస్తాడో ఆ షార్ట్స్ ని అంత అద్భుతంగా చిత్రీకరిస్తాడు. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రాణం. సినిమాలో డైలాగులు తక్కువ, కథలో ఉన్న సీరియస్నెస్ ని, టెన్షన్ ని బ్యాక్గ్రౌండ్ స్కోరే మన నరాల్లో కెక్కించి మన కూడా డంకాక్ లో కూర్చోబెట్టింది. సీట్ లో కూర్చుని టెన్షన్ పడిపోతాం. అంత ఒరిజినల్ గా
అంత బ్రహ్మాండంగా ఉంది ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎడిటింగ్ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే 3 కథల్ని నాన్ లీనియర్ వేలో చెప్తూ ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ కథలో ఏం జరుగుతుందో, ఇదన్నిటిని కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ కి అవకాశం లేకుండా చాలా నీట్ గా ఎడిట్ చేశారు. ప్రత్యేకంగా ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ విభాగాలను ఉపయోగించుకునే ఓ మెమరబుల్ సినిమాని మనం మర్చిపోలేని రీతిలో ఈ డంకాక్ రూపంలో మనకు చూపెట్టారు నోలెన్ అనే చెప్పుకోవాలి. తర్వాత ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కడా వాడలేదట, అన్ని ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఏనట. ఈ విషయం ఆశ్చర్యం కలిగించేదే, ఎందుకంటే ప్రాక్టికల్ గా ఇంత బ్రహ్మాండంగా తీయగలిగారు అని. పోతే ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటి అంటే, క్రిస్టోఫర్ నోలెన్ ఆస్కార్ ని టార్గెట్ చేశాడు. బ్రహ్మాండమైన సినిమాలు తీశాడు. డార్క్ నైట్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, గొప్ప దర్శకుడు అని ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసేసింది. అయినా అతనికి ఆస్కార్ రాలేదు. అంటే ఆయన సినిమాలకు వచ్చాయి స్టోరీ, డైరెక్షన్ కాకుండా విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్, సౌండ్ స్కోర్ ఇలాంటి వాటికి వచ్చాయి. ఎందుకంటే నోలెన్ కథల్లో లాజిక్ ఉంటది, కానీ ఫిక్షన్ వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి ఆయన కథలో. అందుకని ఈసారి వాస్తవంగా జరిగిన కథను తీసుకుని తన స్టైల్లో చెప్పాడు. మేబీ ఈసారి ఆస్కార్ కొట్టేస్తున్నాడని అనుకోవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ సినిమాని ఐమాక్స్ కెమెరాతో షూట్ చేశారు. ఐమాక్స్ థియేటర్ లో బిగ్ స్క్రీన్ మీద ఈ సినిమాని చూస్తుంటే మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్ అంటున్నారు. నాకు అవకాశం చిక్కలేదు. నేను 2K డాల్బీ అట్మాస్ థియేటర్ లో చూసాను. సినిమా చూస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఇక్కడే ఎలా ఉందంటే ఐమాక్స్ స్క్రీన్ లో అదిరిపోద్ది అని. సో మీకు అవకాశం ఉంటే ఐమాక్స్ స్క్రీన్ పై ఈ సినిమాని చూడడానికి ట్రై చేయండి. ఇది డంకాక్ సినిమాకి సంబంధించి నా ఒపీనియన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.